శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో నిన్నటి వరకు 137 అధ్యాయాలు పూర్తి చేసి 138వ అధ్యాయంలోని 57వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. చాలా పెద్ద అధ్యాయం, 200 శ్లోకాల దాకా ఉంది. ఇది 57 శ్లోకాలు పూర్తయినాయి. 58 నుండి ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. త్వమాశ్రితో ధ్రుమస్యాగ్రం మూలం త్వహముపాశ్రితః చిరోషితావు భావాం వృక్షేస్మిన్ విదితంచతే. చెట్టు పైభాగమేమో నువ్వు ఆశ్రయించుకుని ఉన్నావు, కింది భాగమేమో నేను ఆశ్రయించుకుని ఉన్నావు. ఇద్దరం చాలా కాలంగా ఈ చెట్టు మీదనే ఆధారపడి ఉన్నాం. ఇది నీకు తెలుసు. యస్మిన్నాశ్వాసతే కశ్చిత్ యస్య నాశ్వసితి క్వచిత్ నతో ధీరా ప్రశంసంతి నిత్యం ఉద్విగ్నమానసౌ. ఎవరిని నమ్మనివాడు, ఎవరికి నమ్మకం కలిగించనివాడు ఇద్దరు కూడా నిత్యం భయపడుతూ ఉంటారు. ధీరులు వారిని మెచ్చుకోరు ఎప్పుడు కూడా. తస్మాద్ వివర్ధతాం ప్రీతి నిత్యం సంగతమస్తునౌ కాలాతీతమిహార్థాంతు న ప్రశంసంతి పండితాంచత. మనిద్దరికి నిత్యము ప్రీతి స్నేహం పెరుగునుగాక. ప్రయోజనం కాలాతీతమైపోతే పండితులు మెచ్చుకోరు. అర్థయుక్తిమిమాంతత్రాయథా భూతాం నిశామయ తవ జీవితమిచ్చామి త్వం అమేచ్ఛసి జీవితం. ఇందులో ఉన్న ప్రయోజనం ఏమిటో చెప్తా విను. నేను నీ జీవితాన్ని కోరుతున్నాను, నువ్వు నా జీవితాన్ని కోరుతున్నావు. కశ్చత్తరతి కాశ్చేన సుగంభీరాం మహానదీం సతారయతి తత్కాష్టం సచ కాష్టేన తార్యతే. లోతైన నదిని ఒకడు ఒక కట్టెతో దాటుతున్నాడు. అప్పుడు అతడు ఆ కట్టెను కూడా దాటిస్తున్నాడు. ఆ కట్టెతోనే తాను కూడా దాటుతున్నాడు. ఈదృశో నౌ సమాయోగ భవిష్యతి సువిస్తర అహం త్వాం తారయిష్యామి మాంచత్వం తారయిష్యసి. మన కలయిక ఇటువంటిది. ముందు ముందు ఇంకా విస్తరిస్తుంది కూడా. నేను నిన్ను తరింపజేస్తాను, నువ్వు నన్ను తరింపజేయిస్తావు. ఏవముక్త్వాతు ఫలితః తమర్థముభయోర్కితం హేతుమద్గ్రహణీయాం చ కాలాపేక్షీ వ్యవేక్ష చ. సమయోచితమైన కార్యం తెలిసిన ఆ ఎలుక, దాని పేరేంటి చెప్పుకున్నాం కదా, ఫలిత. ఇద్దరికీ హితమై యుక్తియుక్తమై గ్రహింపదగిన మాట చెప్పింది. అధ సువ్యాకృతం శ్రుత్వా తస్య శత్రోర్విచక్షణః హేతుమద్ గ్రహణీయార్థం మార్జారో వాక్యమబ్రవీత్. ఆ యుక్తితో ఎలుక పలికిన పలుకుల్ని పిల్లి విన్నది. బుద్ధిమాన్ వాక్య సంపన్నః తద్వాక్యమనువర్ణయన్. ఎవరికైనా కొబ్బరికాయ వేస్తే కొట్టే బాలా కొట్టేసేయి. ఎందుకంటే నాకు ఇప్పుడే మొదలు పెట్టాను నేను.
కొట్టి నైవేద్యం పెట్టి తీర్థం అది ఇచ్చేసి హారతి ఇచ్చి. బుద్ధిమాన్ వాక్య సంపన్న తద్వాక్యం అనువర్ణయన్ స్వామవస్థాం సమీక్షాధ సామ్నైవ ప్రత్యపూజయత్. పిల్లి మంచి తెలివైంది, మంచిగా మాట్లాడగలదు. అది ఎలక మాటలను ప్రశంసిస్తూనే తన అవస్థను సమీక్షించుకుంది. మంచితనంతోనే ఎలుకను గౌరవించింది. తత్ తీక్ష్ణాగ్రదశన మణివైఢూర్యలోచన మూషికం మందముద్వ్యాఖ్యామార్జారో లోమసో బ్రవీత్. వాడి కొనల దంతాలు, మణి వైఢూర్యాల వంటి కనులు కల పిల్లి మెల్లగా తల పైకెత్తి ఎలుకను చూసి ఇలా అన్నది. నందామి సౌమ్య భద్రంతే యోమాన్ జీవితుమిచ్చసి శ్రేయశ్చేది జానీషే క్రియతామ్మా విచారయ. ఓ సౌమ్యుడా, నువ్వు చెప్పిన మాటలకి నేను సంతోషపడుతున్నాను. నేను జీవించాలని నువ్వు కోరుతున్నావు. నీకు శుభమగుగాక. నీకు ఏది శ్రేయస్సు అంటే అది చెయ్యి, ఆలోచించకు. ఎవరినన్నది? పిల్లి ఎలుకనన్నది. అహం హి వృషమాపన్న త్వమాపన్న తరో మమ ద్వయోరాపన్నయో సంధి క్రియతాం మా చిరాయచ. నేను పెద్ద ఆపదలో ఉన్నాను, అంతకన్నా పెద్ద ఆపదలో నువ్వున్నావు. ఆపదలో ఉన్న వారికి ఇద్దరికి సంధి కలుగుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన పనే చెయ్యి, ఆలస్యం చేయకు. విధాస్యే ప్రాప్తకాలం యత్ కార్యం సిద్ధికరం విభో మై కృచ్ఛా నిర్ముక్తే న వినక్షంతి తే కృతం. నీకు సిద్ధికరమైన పనిని నేను తప్పనిసరిగా తర్వాత చేస్తాను. నీకు మంచి పని నేను చేసి పెడతాను. ఏదన్నా ఈ ఆపద నుండి అయితే నన్ను బయటపడయి అన్నది. న్యస్తమానోస్మి భక్తోస్మి శిస్తస్వర్ధిత కృతత నిదేశ వశవర్తీ చ భవంతం శరణంగతః. నా అభిమానం నేను విడిచేశాను. ఇప్పుడు నీకు భక్తున్నయ్యాను, నీకు శిష్యున్నయ్యాను, నేను మేలు చేసేవాడినయ్యాను, నీ ఆజ్ఞ పాటించేవాడినయ్యాను, నీకు శరణాగతున్నయ్యాను. ఇచ్చేవ ముక్త ఫలిత మార్జారామసమాగతం వాక్యం హితం ఉపాచేతం అగ్నీతార్థమర్థవిత్. అలా పలికేటప్పటికి ఆ ఫలిత అంటే దాని పేరు ఎలుక, ఎలుక పేరు అది. ఆ తర్వాత అన్నది ఉదారం యద్భవానా వై నైతచిత్రం భవద్దిదే విహితోయస్తు మార్గో మే హితార్థం శృణుతం మమ. ఉదారంగా నువ్వు చెప్పిన మాట నీ వంటి వారికి కొత్త ఏమీ కాదు. నీ హితం కోసం నేను అనుసరించే మార్గం గురించి కూడా చెప్తాను. అహం త్వాను ప్రవేక్షామి నకులాన్ మే మహద్భయం త్రాయస్వ భూమా వధిస్త్వం శక్తోస్మి తవరక్షణే. నాకు ఈ ముంగిసి వల్ల చాలా భయంగా ఉంది. నేను నీ దగ్గరికి చేరతాను, నన్ను రక్షించు, చంపకు, అప్పుడు నిన్ను నేను రక్షించగలుగుతాను. ఉలూకాచ్చైవ మాం రక్ష క్షుద్ర ప్రార్థయతే హిమాం అహం చేచ్చామి తే పాశాన్ సఖే సచ్చేవ తే శపే. నీచమైన గుడ్లగూబ నన్ను తినాలి అనుకుంటుంది, దాని నుండి కూడా నన్ను రక్షించాలి. నేను నీ పాశాలని కురిచేస్తాను. ఒట్టు వేసి చెప్తున్నా. తద్వచ సంగతం శ్రుత్వా లోమసో యుక్తమర్థవేత్త హర్షాత్ దుర్వీక్ష ఫలితం స్వాగతేనాభ్య పూజయత్. ఆ మాట విని సంతోషంతో స్వాగతం చెప్పి గౌరవించింది పిల్లి. తన్ సంపూజ్యాత ఫలితం మార్జార సౌహృదే స్థిత స విచించాబ్రవీద్ధీర ప్రీతస్వరిత ఏవచ. స్నేహంతో నిలిచిన పిల్లి చక్కగా ఆలోచించి ప్రీతి ధీరత కలిగి ఫలితాన్ని ప్రశంసించి ఇలా అన్నది. శీఘ్రమాగచ్చ భద్రంతే త్వమ్మే ప్రాణ సమాసక తవ ప్రాజ్ఞ ప్రసాదాధిప్రాయ ప్రాస్వామి జీవితం. త్వరగా రా, నీకు శుభం కలుగుతుంది. నాకు ప్రాణ సఖుడివి నువ్వు. నీ అనుగ్రహంతో నేను
జీవితాన్ని పొందుతాను. యజ్జదేవంగతేనాజ్ఞాశక్యం కర్తుమయా తవ తదాజ్ఞాపయ కర్తాస్మిన్ సంధిరేవాస్తునౌ సఖే. ఇదిలా జరిగితే నీవే చెప్తే చేస్తా, ఆజ్ఞాపించు మిత్రమా, మనకు సంధి కలుగ్గాక. అస్మాత్తు సంకటాన్ముక్త సమిత్రగణ బాంధవ సర్వకార్యాన్ని కర్తాహం ప్రియాణి చ హితాని చ. ఈ ఆపద నుండి బయటపడి నేను నా మిత్ర బంధువులతో కలిసి నీకు ప్రియహిత కార్యాలన్నీ చేస్తాను. ముక్తశ్చ వసనాదస్మాత్ సామ్యాహమపి నామతే ప్రీతిముత్పాదమేయంచ ప్రీతికర్తుస్య సత్క్రియాం. నేను ఈ ఆపద నుండి తొలగి నీకు ప్రీతి కలిగిస్తాను, సత్కారం చేస్తాను. ప్రత్యుపకుర్వన్ బహ్వపి నభాతి పూర్వోపకారిణ అతుల్య ఏక కరోతి కృతే నిష్కారణమేవ కృతే. ఎన్నో ప్రత్యుపకారాలు చేసిన వాడు ముందుగా ఉపకారం చేసిన వాడితో సమానుడు కాడు. ఒకడు చేసిన దానికే ప్రత్యుపకారం చేస్తాడు. అంటే ఉపకారం ముందు చేసిన వాడే గొప్పవాడు, తర్వాత చేసిన వాడు ముందు చేసిన వాడి కన్నా గొప్పవాడు కాదు అని చెప్తున్నాడు అన్నమాట. రేపు మనం 83వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.